మీ 100 మందికి మీరు మాకు ఓటేరు మీకు ఎందుకు చేయాలి, మీ కరెంటు పోలు ఎందుకు పోతాలి, ఇలాంటి మాటలు మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. ఇవన్నీ నిజంగా మన ఇంత నిర్లక్ష్యానికి గురి కాబడింది. నిన్న షెల్టర్స్ చూసాం, తుఫాన్ షెల్టర్లు. అచ్చెన్నాయుడు గారు తెలియదా తుఫాన్ వస్తే ఎంత తీర ప్రాంతం ఎంత నష్టపోద్దని? వాళ్ళు మన బంధువులు ఉండాలి, మత్స్యకారులు. మన పార్టీ వాళ్ళు అయితే వెళ్తాం, ముందు మనం చేయకూడదా? అది మన బాధ్యత కాదా? నీకు ఎవరి చేత నేను ఓట్లు ఎంచుకుని నువ్వు అందరికీ పని చేయాలి, కొద్ది మందికే పని చేస్తానంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం? ఇదే మన వ్యవస్థకి ఇచ్చే గౌరవం? ఇదే మన అంబేద్కర్ గారికి మెడలో దండేసి మనం ఇచ్చే గౌరవం? ఇది ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఇది నా మాటలు కాదు. ఇంకా 16, 18 నూనూగు మీసాలు రాని యువకులు అడుగుతున్నారు, మారుతున్నారు. లోపల ఆవేదన ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు అండగా నిలబడాలి. నేను ఆ రాత్రి వెళ్తా ఉంటే ఇన్ని దోమలు, అలాంటిది 10 రోజుల నుంచి దోమలు పసిబిడ్డలను పెట్టుకొని ఒక ప్రజాప్రతినిధి రాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి తిరగట్లేదు లోపలికి, గ్రామాల లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకని కొడతారని? ఎందుకు కొడతారు మిమ్మల్ని? మీరు చేసిన దోపిడీ ఎలా ఉంది? మీరు చేసిన జన్మభూమి కమిటీల దోపిడీ ఎలా ఉంది? అందుకని కోపం మీ మీద. ఈ రోజు కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు. ఈ రోజు కూడా మళ్ళీ కూర్చొని మీరు మాకు ఓట్లు వేయరని ఒక మంత్రి అలా మాట్లాడితే ఎలా? యువత తిరగబడిందంటే ఒకసారి విజయనగరం దృష్టిలో పెట్టుకొని ఒకసారి ప్రతి ఒక్కరు దేనికి అరెస్టులు దేనికి? ముఖ్యమంత్రి గారిని అడిగే హక్కు లేదా? మీరు ప్రజాప్రతినిధులు, మీరు మాకు హక్కు ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేందుకు నన్నే నిలదీస్తున్నారు. నువ్వు చేయమని చెప్పి చేశాం, మరి నువ్వేం చేస్తావు? నన్ను తిడుతున్నారు. నేను ఎందుకు భరిస్తున్నాను? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. వాళ్ళకి హక్కు ఉంది, నన్ను తిట్టే హక్కు ఉంది, నన్ను నిలదీసే హక్కు ఉంది, నాకు సమాధానం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఒక మంత్రినో ముఖ్యమంత్రినో నిలదీసి మీరు కోపడతాను, బుల్డోజ్ చేస్తారంటే ఎట్లా? అది పద్ధతి? అది అరే ఇల్లు వాకిళ్ళు పోయినాయి. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఒక రోజు కరెంటు పోతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోమని చెప్పండి. వాళ్ళ మనవాళ్ళకి పిల్లలకి దోమలు కొడుతుంటే ఎంత అన్యాయంగా ఉంటుంది. ఆ బాధతో ఒక మాట అంటారు ఎక్కువ. నువ్వు నాయకత్వం తీసుకున్నప్పుడు పడాలి, కొంత భరించండి.